ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు విరుచుకుపడ్డారు. అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టారీతిన వ్యవహరిస్తే ఊరుకునేది లేదని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వెంకటాయపాలెంలో నిర్వహించిన వైఎస్ఆర్సీపీ కాపు నేతల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్తో పాటు వైసీపీకి చెందిన కాపు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నాయకులు, వైసీపీ కాపు జిల్లా ఇన్ఛార్జీలు హాజరయ్యారు. ఇక విశాఖ, తిరుపతిలోనూ కాపు సమావేశాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు బొత్స సత్యనారాయణ. ఈ సమావేశంలో వైసీపీ హయాంలో అమలు చేసిన కాపు నేస్తం వంటి పథకాలపైన లోతుగా చర్చించారు. 2 ఏళ్ల కూటమి ప్రభుత్వం పైన కాపు సామాజిక వర్గంలో వ్యక్తమవుతున్న అభిప్రాయాలు, తాము నిర్వహించాల్సిన పాత్ర, భవిష్యత్తు ప్రణాళికపై చర్చించారు. కూటమి సర్కార్ హయాంలో కాపులకు అన్యాయం జరుగుతోందని వైసీపీ ఆరోపించింది. మరోవైపు రౌడీలు అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడడం సరికాదన్న బొత్స, అధికారం ఉందని ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు. మీ అందరూ రౌడీలు మా ఈ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ ఈ రాష్ట్రంలో మొదలు చేసి ఈ ముందు తిరిగి చేస్తున్నవాడు రౌడీ అనే పదానికి ఆయన వర్తిస్తూ ఆలోచన చేసుకుని చెప్పండి. నోరు ఉంది కదా అని, అధికారం ఉంది కదా అని మాట్లాడడం తగదు. అధికారంలో ఉన్నవారు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మీ అందరూ రౌడీలు మా ఏంటిది నోటికి వచ్చినట్టు మాట్లాడతారంటే తగదు. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వానికి కాపులు ఎక్కడన్నా దుర్మార్గంగా చంపేస్తే, మట్టు పెడితే వీళ్ళు రౌడీలని నిందేయటం మొదటిసారి కాదు. నాడు వంగవీటి రంగా గారిని హత్య చేసినప్పుడు కూడా ఈనాడు పత్రికలో ఎడిటోరియల్ కాలంలో కూడా రాశారు, ఒక రౌడీ షీటర్ మరణిస్తే ఎలా ఇంత రచ్చ ఏంటి, ఇంత దహనాలేంటి, ఇంత లూటీలేంటి, ఇంత దొమ్మిలేంటి అని చెప్పాను. ఇవాళ కాపు యువకుడని సాయికృష్ణ మరణిస్తే హత్య పోలీసుల చేత కిరాతకంగా దేశంలో ఎక్కడా లేనట్టుగా నాడెప్పుడో ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఎమర్జెన్సీ కాలంలో జరిగింది. బాడీ కూడా కనపడకుండా, శవం కనపడకుండా హత్య చేసినటువంటి సంఘటన పోలీసుల చేత. మళ్ళీ ఇన్నాళ్ళకి హత్య జరిగితే శవం లేదు, బొయ్యికలు లేవు, ఆఖరికి బూడిది కూడా లేకుండా, బూడిది కూడా మిగలకుండా హత్య చేస్తే అది ఎలా సమర్థనీయం? ప్రజాపక్షాన్ని నిలబెట్టడం కోసం ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని డిమాండ్స్ రేపు తెల్లబడి మాట్లాడతారు. మీ ప్రభుత్వంలో ఏం చేశారు, మీ ప్రభుత్వంలో ఎన్ని చేశారు అని అడుగుతారు. ఫలితాలు చూసాం చాలా